మెగాస్టార్ చిరంజీవి గారి చెల్లెలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తాలూకా డాక్టర్ మాధవి గారు మనతో ఉన్నారు. మాధవి గారు, ఎలా అనిపిస్తోంది? మీ అన్న ఎన్నో అవమానాలని పడి, ఎన్నో ఇబ్బందులు పడి, అందరితోనో మాటలు అనిపించుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఒక సిస్టర్గా మీకు ఏమనిపిస్తోంది? కోర్స్ డెఫినెట్గా హ్యాపీ ఉంటుంది నాకు. ఆ రోజు చూసుంటారు కదా, కొంచెం కళ్ళు చెమర్చాయి కూడా నాకు ఆనందంలో. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇన్ని సంవత్సరాలు ఆ పెయిన్ అనుభవించి మా జన సైనికులందరూ వాళ్ళ బాధలు చూసి, వాళ్ళు రియాక్ట్ అవన్నీ చూసి ఎప్పుడు తీరుతాయా ఇవన్నీ బాధలు అని అనిపించి, ఆ రోజున ఆ రిజల్ట్ చూశాక, అందులో చాలా 100% స్ట్రైక్ చూశాక ఇక నా ఆనందానికి అయితే అవధులు లేవు. బట్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఆయన ఎలా పర్ఫామ్ చేస్తారనే దాని మీద ఐఎమ్ రియలీ క్యూరియస్. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ హీ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ హిజ్ జాబ్. చాలా కీలకమైన శాఖలు తీసుకున్నారు, చాలా కీలకమైన శాఖలు అప్పగించారు చంద్రబాబు నాయుడు గారు. తన మనసుకు నచ్చిన శాఖలు అని కూడా అన్నారు. మనకు తెలుసు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం. ఎందుకంటే నేచర్ అంటే చాలా ఇష్టం మీ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి. సో చాలా కీలకమైన శాఖలు. అండ్ రీసెంట్గా మనం చూసాము అన్వయ్ జిల్లాలో పల్లెలు, గ్రామాలు గ్రామ సభలు పెట్టడం. ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 13,000 గ్రామాల్లో ఎట్ ఏ టైము గ్రామ సభలు నిర్వహించడం. ఇట్ వాజ్ అమేజింగ్. చాలా చాలా ఆనందం అనిపించింది. అంటే ఇంకా మనం ఏమి పెద్ద కోరుకోం కాబట్టి వాళ్ళకి ఆయన చేయడం చూస్తుంటే మనసుకి విపరీతమైన తృప్తి వచ్చేసింది. చాలా హ్యాపీ, చాలా సాటిస్ఫైడ్. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్ ఫర్ డూయింగ్ ఆల్ సచ్ కొత్త కాన్సెప్ట్స్ తీసుకురావడం. అంటే గ్రామ సభలు ఎప్పుడో 50 years బ్యాక్ విన్నాను నేను, ఉన్నాయంట. బట్ మళ్ళీ తిరిగి ఆ కళా సభలకు గ్రామాలకు తీసుకురావడం అనేది నాకు చాలా చాలా సంతోషం అండి. అంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు ఖచ్చితంగా మీరు బాధపడే ఉంటారు. అదే 2024లో ఆయన సాధించిన విజయం ఎంతలా అంటే దేశం మొత్తం. దాంతోపాటుగా మోదీ గారు ఒక మాట అన్నారు మీ అన్నయ్య గారిని, ఈ నా పక్కన ఉన్నది పవన్ కాదు ఒక తుఫాన్ అని చెప్పి. ఆ మాట విన్న తర్వాత ఏమనిపించింది మీకు? చాలా చాలా సంతోషం, చాలా గర్వం అనిపించింది. కానీ మీరు అన్నట్టు 2019లో అన్నయ్య గారు ఓటమి చెందినప్పుడు నేనైతే ఏం బాధపడలేదు. ఐ జస్ట్ ఫెల్ట్ దురదృష్టవంతులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆ మూమెంట్లో అనిపించింది. కానీ బట్ తిరిగి అన్నయ్య మటుకు వాళ్ళని వదలరు, మళ్ళీ ఆయన వస్తారు తప్పకుండా అనే నమ్మకంతో ఉన్నాను తప్ప ఎప్పుడు డిప్రెషన్కి ఎలా అయ్యో ఓడిపోయారనే బాధ అయితే ఎప్పుడు కలగలేదు నాకు. అండ్ ఇప్పుడు మోదీ గారు ఆ మాట అన్న తర్వాత వి ఆల్ వేర్ సో హ్యాపీ, సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే మీరు రిజల్ట్ చూస్తూ ఉన్నారు, చాలా ఒక రకమైన భావోద్వేగం. ఏంటి అని చెప్పి మామూలు మెజారిటీ కాదు, 70,000+ మెజారిటీ. చాలామంది శపథాలు చేశారు, సవాల్ చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిద్దాము అని చెప్పేసి. కానీ ఆ ఫలితం చూసినప్పుడు కుటుంబ సభ్యులందరితో కలిసి చూశారు కదా మీరు, ఏమనిపించింది అప్పుడు? ఏమనిపించడం ఏంటండి, అసలు హృదయం పొంగిపోతే ఆనందంతో. వెరీ వెరీ హ్యాపీ, చాలా చాలా సంతోషం. అంటే ఇంకా మాటల్లో వర్ణించలేనటువంటిది. ఫైనల్గా చిరంజీవి గారు ఇంటికి, అంటే మీ అన్నయ్య గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి డైరెక్ట్ అంతా కుటుంబ సభ్యులంతా కూడా ఒక చోట ఉండి, మీరు కూడా ఉన్నారు అప్పుడు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి మీద కాళ్ళ మీద పడినప్పుడు ఒక రకమైన గూస్ బంప్స్ వచ్చే ఒక ఎమోషన్ అన్నమాట అందరికీ. ఆ విషయాన్ని మోదీ గారు కూడా ప్రస్తావించారు. అంటే ఫ్యామిలీ అంటే ఎలా ఉంటారా, అన్నదమ్ముల మధ్య బాంధవ్యం ఎలా ఉంటుందా అని చెప్పి. ఆ ప్రమాణ స్వీకార వేదిక మీద కూడా ఒకవైపు చిరంజీవి గారు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని 2 చేతులు పైకెత్తి అభివాదం కూడా చేసిన పరిస్థితి. యాక్చువల్గా ఆ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది చాలా ఫోన్స్ ఎక్కడెక్కడో వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి అంటే మేమందరం కూడా ఒక భావోద్వేగానికి లోనయ్యాము అన్నారు. కానీ మాకేంటంటే ఇంట్లో మాకు ఇది అలవాటు, మేమందరం అన్నయ్య గారిని దండం పెట్టుకోవడం కానీ ఇదంతా మాకు చాలా మామూలు విషయాలు. అందువల్ల నాకు పెద్దది మామూలుగానే అనిపించింది, బట్ డెఫినెట్గా హ్యాపీ అనిపించింది. కానీ బయట నుంచి వచ్చిన రియాక్షన్స్ చూసి ఐ వాజ్ రియలీ షాక్డ్, ఇంత ఆనందపడుతున్నారు అందరూ అనేసి. We were happy, that's all. We shared that happy moments on that day, happiest moments on that day.